చివరికి సీమ చేరాను. సముద్రయానం వల్ల అందరికీ సామాన్యంగా వచ్చే వాంతులు మొదలగు వ్యాధులు నాకు రాలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నాకు ఆరాటం పెరుగుతూ ఉన్నది. స్టూవర్ట్ అనగా నౌకర్తో మాట్లాడటానికి కూడా నాకు సంకోచంగా ఉండేది. నాకు ఇంగ్లీష్లో మాట్లాడే అలవాటు లేదు. రెండవ సెలూన్లో ఒక్క మజుందారు తప్ప తక్కిన వాళ్ళంతా ఆంగ్లేయులే. వారితో నేను మాట్లాడలేను. వారు ఇంగ్లీష్లో ఏమి మాట్లాడారో నాకు తెలిసేది కాదు. తెలిసినప్పుడు బదులు చెప్పలేకపోయేవాణ్ణి. సమాధానం చెప్పదలిస్తే ముందు ప్రతి వాక్యం లోపల కూడబలుక్కోవలసి వచ్చేది. భోజన సమయంలో ముళ్ళుగరిటెలు వాడటం నాకు చేతకాదు. ఆహార పదార్థాలలో మాంసం కలవని వస్తువులేమిటి అని అడగటానికి ధైర్యం చాలేది కాదు. అందువల్ల భోజనశాలకు వెళ్ళి 10 మందితో కలిసి కూర్చొని నేనెప్పుడూ భోజనం చేయలేదు. నా గదిలో ఉండి నేను వెంట తెచ్చుకున్న చిరుతిండ్లు పళ్ళు తింటూ ఉన్నాను. మజుందారు గారికి ఇట్టి బాధ లేదు. ఆయన అందరితోనూ కలిసి స్టీమర్ పైభాగాన తిరుగుతూ ఉండేవాడు. కానీ నేను పగలంతా నా గదిలోనే ఉండి సాయంత్రం జనం తక్కువగా ఉన్నప్పుడు ఓడపైకి వెళ్ళి తిరుగుతూ ఉండేవాణ్ణి. మజుందారు నీవు కూడా ప్రయాణికులందరితో కలిసి ఉండమని, సిగ్గుపడవద్దని చెబుతూ ఉండేవాడు. లాయర్లు బాగా మాట్లాడుతూ ఉండాలని కూడా చెప్పి తన అనుభవాలు వినిపిస్తూ ఉండేవాడు. అవకాశం దొరికినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉండమని, తప్పులు వచ్చినా భయపడవద్దని కూడా చెప్పేవాడు. కానీ నాకు మాత్రం ధైర్యం చాలలేదు. ఒక ఆంగ్లేయుడు దయతో నన్ను మాటల్లోకి దింపాడు. అతడు నాకంటే పెద్దవాడు. నీవు ఏమి తిన్నావు? నీకేం పని? నీవెక్కడికి వెళుతున్నావు? నీకీ మగమాటం ఎందుకు? ఈ రకమైన ప్రశ్నలు వేశాడు. అందరితో పాటు భోజనానికి రమ్మని నన్ను ప్రోత్సహించాడు. మాంసం ముట్టకూడదన్న నా దీక్షను గురించి విని నవ్వాడు. ఓడ ఎర్ర సముద్రంలో ప్రవేశించినప్పుడు స్నేహితుడిలా సలహా ఇస్తూ, బిస్కే సముద్రం చేరేటంత వరకు నీవు చెప్పిన విధంగా శాకాహారం తీసుకోవచ్చు. కానీ తరువాత నీ ఆహార నియమాల్ని మార్చుకోక తప్పదు. ఇంగ్లాండులో చలి అధికం, అందువల్ల మాంసం తినక తప్పదు అని చెప్పాడు. అక్కడ మాంసం తినకుండా కూడా జనం ఉండవచ్చని విన్నానే అని అన్నాను. అసంభవం. నాకు తెలిసినంతవరకు ఆ విధంగా ఉండేవారెవరూ లేరు. నేను మద్యం తాగుతున్నాను. నిన్ను తాగమని చెప్పానా? కానీ మాంసం తినక తప్పదు. మాంసం తినకపోతే అక్కడ బ్రతకటం కష్టం అని అన్నాడు. మీ ఉపదేశానికి ధన్యవాదాలు. నేను మా అమ్మగారి ఎదుట మాంసం ముట్టనని ప్రమాణం చేశాను. అందువల్ల ఏది ఏమైనా సరే నేను మాంసం తినను. ఒకవేళ కుదరకపోతే తిరిగి మా దేశానికి వచ్చేస్తాను. అది మంచిదని నా అభిప్రాయం అని చెప్పాను. ఓడ బిస్కే సముద్రంలో ప్రవేశించింది. కానీ అక్కడ మధ్య మాంసాల జోరు కనపడలేదు. నేను బయలుదేరేటప్పుడు నీవు మాంసం ముట్టలేదని తెలిసిన వారి దగ్గర సర్టిఫికెట్ తీసుకోమని మిత్రుడు నాకు చెప్పారు. నేను బయలుదేరేటప్పుడు నీవు మాంసం ముట్టలేదని తెలిసిన వారి దగ్గర సర్టిఫికెట్లు తీసుకోమని మిత్రుడు నాకు చెప్పారు. ఆ విషయం నాకు జ్ఞాపకం ఉన్నది. నాకు ఒక సర్టిఫికేట్ ఇమ్మని వారిని కోరాను. అతడు సంతోషంతో ఇచ్చాడు. నేను కొంతకాలం ఆ సర్టిఫికెట్ను జాగ్రత్తగా కాపాడాను. కానీ ఆ తర్వాత మాంసం తినేవాళ్లు కూడా మాంసం తినటం లేదని సర్టిఫికెట్లు పుచ్చుకోవటం చూశాను. దానితో ఈ విధమైన సర్టిఫికెట్ల మోజు తగ్గిపోయింది. మాటకు విలువ ఉండాలే కానీ ఈ విధమైన సర్టిఫికెట్ల వల్ల ప్రయోజనం ఏముంటుందని అనిపించింది. ప్రయాణం ముగించుకొని మేము సౌదాంప్టన్ చేరాం. ఆనాడు శనివారం అని గుర్తు. నా మిత్రుడు తెల్లని ఉన్ని సూటు, ప్యాంటు, కోటు, వేస్ట్ కోటు తయారు చేయించి ఇచ్చారు. ఓడలో నల్ల సూటు ధరించాను. రేవులో దిగినప్పుడు తెల్ల సూటు బాగుంటుందని భావించి దాన్ని ధరించాను. అవి సెప్టెంబరు మాసం చివరి రోజులు. నేను తప్ప మరెవరూ అటువంటి సూటు ధరించలేదు. చాలామంది తమ సామాను తాళం చెవులతో సహా గ్రిండ్లే కంపెనీ ఏజెంటుకు అప్పగించడం చూసి నేను కూడా అలాగే నా సామానును వారికి అప్పగించాను. డాక్టర్ ప్రాణ్ జీవన్ మెహతా, దళపత్రామ్ శుక్లా, రణజీత్ సింగ్ మహారాజ్, దాదాభాయ్ నవరోజీ గార్ల పేరట
మిత్రులు ఇచ్చిన సిఫారసు పత్రాలు నా దగ్గర ఉన్నాయి. లండనులో విక్టోరియా హోటల్లో బస చేయమని ఒకరు ఓడలో మాకు సలహా ఇచ్చారు. ఆ ప్రకారం నేను మజుందారు ఇద్దరం విక్టోరియా హోటల్కి వెళ్ళాం. తెల్ల దుస్తుల్లో వెలివేసినట్లు నేనొక్కడనే అక్కడ కనపడుతూ ఉండటం వల్ల బాధపడ్డాను. మర్నాడు ఆదివారం, అందువల్ల గ్రిండ్లే కంపెనీ వారు సామాను ఇవ్వరని తెలిసి చిరాకు పడ్డాను. సౌదాంప్టన్ నుంచి డాక్టర్ మెహతా గారికి నేను తంతి పంపాను. అది వారికి అందింది. ఆదివారం రాత్రి 8 గంటలకు హోటల్కు వచ్చి నన్ను కలిశారు. నన్ను ఎంతో ఆదరంగా చూశారు. నా ఉన్ని దుస్తుల్ని చూసి ఆయన నవ్వారు. మాటల సందర్భంలో అయాచితంగా వారి హ్యాటును చేతిలోకి తీసుకున్నాను. దాని మృదుత్వాన్ని పరిశీలిద్దామని చేతితో దాన్ని అటు ఇటు తిప్పి దాని మీద గల రోమాల్ని నిమరటం ప్రారంభించాను. మెహతా గారు కొంచెం చిరాకు పడి నన్ను వారించారు. కానీ అప్పటికే నా వల్ల పొరపాటు జరిగిపోయింది. అది మొదటి మందలింపు. పాశ్చాత్య దేశంలో ఇది నేను నేర్చుకున్న మొదటి పాఠం. ఆ దేశ విశేషాలను గురించి మెహతా గారు చెబుతూ, ఇతరుల వస్తువుల్ని తాకకూడదు. హిందూ దేశంలో వలె ఇక్కడ ప్రథమ పరిచయం కాగానే ఎవరిని ప్రశ్నలు వేయకూడదు. హిందూ దేశంలో ఎదుటివారిని మనం అయ్యా అని సంబోధిస్తాం. ఇక్కడ ఆ విధంగా సంబోధించకూడదు. ఇక్కడ యజమానుల్ని నౌకర్లు మాత్రమే అయ్యా అని సంబోధిస్తారు. హోటల్లో ఉంటే ధనం బాగా ఖర్చవుతుంది. కావున ఏదో కుటుంబంలో చేరటం మంచిది అని చెప్పారు. సోమవారం నాడు ఒక నిర్ణయానికి వద్దామని భావించాం. శ్రీ మజుందారి గారికి నాకు కూడా హోటల్ ఖర్చు అధికమనిపించింది. ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక సింధి మిత్రుడు మాతో పాటు ప్రయాణించాడు. ఆయనకి మజుందారి గారికి స్నేహం కలిసింది. ఆయనకు లండన్ కొత్త కాదు. లండన్లో మీకు అద్దె గదులు ఇప్పిస్తానని ఆయన మాకు చెప్పాడు. మేము అంగీకరించాము. సోమవారం నాడు గ్రిండ్లే కంపెనీ వారు మా సామాన్లు మాకు అందజేశారు. హోటల్ వాళ్లకు ఇవ్వాల్సిన సొమ్ము ఇచ్చివేశాము. మా సింధుమిత్రుడు మా కోసం చూసి పెట్టిన గదుల్లో ప్రవేశించాం. హోటల్ గదికి చెల్లించాల్సిన అద్దె కింద నా వంతు సొమ్ము 3 పౌండ్లు చెల్లించి వేశాను. నేను బిల్లు చూసి నివ్వెరపోయాను. ఇంత సొమ్ము చెల్లించి కూడా ఆకలితోనే ఉన్నాను. హోటల్ భోజనం రుచించలేదు. ఒక వస్తువు తీసుకొని రుచి చూశాను. అది రుచించలేదు. మరో వస్తువు తీశాను. రెండింటికి సొమ్ము చెల్లించవలసి వచ్చింది. బొంబాయి నుంచి వెంట తెచ్చుకున్న తినుబండారాల మీదనే ఆధారపడవలసి వచ్చింది. ఈ కొత్త గదుల్లో కూడా నాకు ఏమీ తోచలేదు. నా మనస్సు ఎప్పుడూ దేశం మీద, ఇంటి మీద, అమ్మ మీద కేంద్రితమై ఉండేది. బెంగగా ఉండేది. రాత్రి ఇంటి సంగతులు జ్ఞాపకం వచ్చేవి. ఒకటే ఏడుపు. రాత్రిళ్ళు నిద్రలేదు. నా కష్టం ఇంకొకరికి చెప్పుకునేది కాదు. చెప్పి ఏం ప్రయోజనం? అంతా క్రొత్త. పాశ్చాత్య దేశ ఆచారాలు నాకు క్రొత్త. ఎంతో జాగ్రత్తగా ఉండాలని భావించాను. పైగా శాకాహారం గురించి నేను చేసిన ప్రతిజ్ఞ ఒకటి. అక్కడి ఆహార పదార్థాలు రుచిగా లేవు. ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యిగా మారింది నా పని. ఇంగ్లాండులో ఉండలేను, తిరిగి ఇండియాకు వెళ్ళలేను. మథనలో పడిపోయాను. చివరకు ఈ 3 సంవత్సరాలు ఇక్కడ గడపవలసిందే అని ఒక నిర్ణయానికి వచ్చాను. ఇది నాకు కలిగిన అంతరాత్మ ప్రబోధం.